పంచమి పిల్లల విషయంలో దారుణమైన పరిస్థితి ఒకటి చోటు చేసుకుంది. ఏ తల్లి తన పిల్లలను దూరం చేసుకోవడానికి ఇష్టపడదు. 6 సంవత్సరాలు ఇప్పటికి కంటికి రెప్పలా కాపాడుకున్న కూతుర్లను ఇప్పుడు కోల్పోవలసి వస్తే ఇద్దరు ఎవరు వెళ్ళినా పంచమి ప్రాణం పోయినట్టే కదా. మరి ఆ విషయంలో బాగా ఆలోచిస్తూ ఉంటుంది. అందులోనూ నాగసాధువు ఏం చెప్పుంటాడంటే, నువ్వు దాచిపెట్టిన నిజం ఇప్పుడు బయట పెట్టాల్సిన ఆ సమయం అయితే దగ్గరకు వచ్చేసిందని అయితే చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటల్ని గుర్తు చేసుకుంటూ పంచమి పౌర్ణమిని చూస్తూ ఉంటే ఇంతలో పంచమి సడన్గా ఒక చూడరాని దృశ్యం అయితే చూస్తుంది. ఇద్దరు కూతురులో ఒకరు నాగాంశ చెందిన వాళ్ళని చెప్పారు కదా, అలానే ఒక పాపకి పాము లక్షణాలు అయితే బయటపడుతూ ఉంటాయి పౌర్ణమి కావడం వల్ల. అంతలోనే నాగేశ్వరి కూడా ప్రత్యక్షమవుతుంది. నీకు శివయ్య అండ ఎలా దొరికిందో అలాగే అమ్మవారి అండ మాకు ఉంది. పంచమి ఖచ్చితంగా తీసుకొని వెళ్ళిపోతాను. పౌర్ణమి గడియలు అయిపోయే లోపే నీ పిల్లల్ని నేను తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పగానే చేతులు జోడించి బతిమలాడుకుంటుంది. వద్దు నాగేశ్వరి, నా పిల్లలు నాకు దూరం చేయొద్దు అని అయితే బతిమలాడుకుంటున్నా కూడా నా చేతిలో ఏం లేదు పంచమి, నాగలోకానికే ఖచ్చితంగా నేను తీసుకుని వెళ్ళిపోవాలని చెప్పగానే పిల్లల్ని చూసుకుంటూ ఒక్కసారిగా భయాందోళన చెందుతూ ఉంటుంది పంచమి.